వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్నాను అవిసె గింజల పొడి. అవిసె గింజలు రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. మీకు జస్ట్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, ఏం చేయాలి అనేది మాత్రం చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీకు అన్నీ చెప్పేస్తాను, చూసేయండి. అవిసె గింజలు వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. అవిసె గింజల్ని 50 గ్రామ్స్, 2 టేబుల్ స్పూను చెప్తాను ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అవిసె గింజలు 50 గ్రామ్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ చూపిస్తాను, మీకు చూపించి చెప్తాను, ఒక్కొక్కటి చూపించి చెప్తాను. ఉద్దిపళ్ళు, పెసరు చూడండి, ఉద్దిపళ్ళు 2 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఒక 5 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ లేక 3 టేబుల్ స్పూన్ పల్లీలు, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు చూపిస్తాను అండి. అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు చూడండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, మళ్ళీ కొంచెం చింతపండు, మళ్ళీ కొంచెం కరివేపాకు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, 12 ఎండుమిర్చి, 12 దాకా తీసుకున్నాను. ఎండుమిర్చి 12. అంతేనండి, ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ అవిసె గింజల్ని ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజల్ని ఒక 50 గ్రామ్స్ ఒక ప్యాకెట్లో వస్తాయి. అవి 50 గ్రామ్స్ దాకా అవిసె గింజలను తీసుకొని బాండీలో వేసుకొని వేయించుకోవాలి. చిటపటమంటాయి. స్లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు చూడండి, ఇలా ఉంటాయి ధనియాలు. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు లేక మినపప్పు చూడండి, ఇలా ఉంటుంది కదా మినపగుళ్ళు, ఏమైనా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, వేయించుకోవాలి. 3 బాగా వేయించుకున్న తర్వాత 12 దాకా ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి. స్మెల్ బాగా పొడిగా ఉంటుంది, తడిగా ఉండకూడదు కాబట్టి వేయించుకోవాలి. కరివేపాకు మొత్తం వేయించుకున్న తర్వాత మిరియాలు, లాస్ట్లో మిరియాలు ఊరికి చిటపటమంటాయి, హీట్కే వేగిపోతాయి. మిరియాలు వేసుకొని వేయించుకున్న తర్వాత జీలకర్ర, మిరియాలు ఒకేసారి వేయించుకుంటే చాలా ఫ్లేమ్ అవసరం లేదు కాబట్టి, ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు కాబట్టి లాస్ట్లో మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేయించుకున్న తర్వాత ఇవన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఈ వేయించుకున్న పదార్థాలన్నీ మిక్సీ పట్టేస్తే మనకు అవిసె గింజల పౌడర్ రెడీ అవుతుంది. ఇలానే రెడీ చేసుకోవాలి. అవిసె గింజల పొడి చాలా బాగుంటుంది.
రుచికి తగ్గట్టుగా ఉప్పు, సాల్ట్ మనము మిక్సీ పట్టినప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే అవిసె గింజల పొడి రెడీ. టేస్ట్ చేసి చూడండి, సాల్ట్ సరిపోతుందా, కారం సరిపోతుందా, అంతా సరిపోయిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టండి. కొద్దిగా ఇంకా బరకగా ఫస్ట్ వేసుకున్న తర్వాత చూడండి సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా, ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఏమైనా తగ్గింటే మళ్ళీ సాల్ట్, కారం వేసుకోవచ్చు. మళ్ళీ రుచికి తగ్గట్టుగా మనకి సరిపడినంత సాల్ట్, కారం సరిపోయిందన్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పడితే సరిపోతుంది. ఫుల్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కరకడలా బరకగా, అంత బరకగా బాగుండదు, కొంచెం లైట్గా బరకగా ఉంటే చాలు. అందుకని మేము ఇలా చేసుకున్నాము. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని అవిసె గింజల పొడి రెడీ చేసుకున్నాను నేను. మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేశాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.